ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఆఖరి సంవత్సరపు దినములలో మనమున్నాము. యేసు క్రీస్తు జననం గురించి ధ్యానములు చేస్తూ ఉన్నాం. యెరూషలేమునందు ఏమి జరిగింది అనే సత్యాన్ని లూకాసు వార్త 2:25లో సిమియోను ఒక భక్తుడు, అతడు నీతిపరుడు, భక్తుడు, ఇశ్రాయేలీయుల ఆదరణ కొరకు ప్రార్థించేవాడు. కనిపెట్టుకొని ప్రభు యొక్క జవాబు కొరకు ప్రార్థించుచూ ఉన్న భక్తుడు. ఆయనకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల అతని మీద ఉన్నది. అందువల్ల అతనికి ఒక వాగ్దానము ఇవ్వబడింది. తన ఆశ ఇశ్రాయేలీయులకు ఆదరణ కావాలి. ఆదరణ లేదు. అనేక మారులు శత్రువుల భయం చేత అల్లాడిపోతూ ఉన్నారు. వారికి బాధల చేత, యుద్ధాల చేత, అనేకమైన బానిసత్వపు వేదనల చేత, చెరగొని పోవుట వలనను చాలా యాతన పడుతూ యెరూషలేము యొక్క వీధులలో రక్త ప్రవాహములు పారి ఉన్నాయి. దానిని బట్టి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, ఆదరణ కావాలని. అలాంటి ఎదురు చూపులో నిరీక్షణతో ఉన్నప్పుడు తనకు గొప్ప వాగ్దానము ప్రభు చేత అనుగ్రహించబడింది. ఏమని ప్రభు యొక్క ఆ యొక్క వాగ్దానము అని ఆలోచన చేసినప్పుడు లూకా 2:26లో సిమియోను భక్తుడు ప్రభు యొక్క క్రీస్తును అభిషేకించబడిన వాడు అయిన యేసు క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధ ఆత్మ చేత బయలుపరచబడింది. అందువలన ఆ యొక్క క్రీస్తు అనబడే యేసు అనబడే క్రీస్తు అభిషక్తుడు అయినవాడు. ఆ అభిషక్తుడు ఎప్పుడు ఆయనకు చూచుటకు భాగ్యము దొరుకును అని ఆసక్తితో ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఇది ఎంత బాగుందండి. Behold, there was a man in Jerusalem whose name was Simon, and the same man was just and devout, waiting for the consolation of Israel, and the Holy Ghost was upon him. And it was revealed unto him by the Holy Ghost that he should not see death before he had seen the Lord's Christ. ఇంత గొప్ప వాగ్దానము పొందిన సిమియోను నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్న సమయం అది. అంతటా పరిశుద్ధాత్మ వలన ఆయనకు ప్రేరేపించబడినవాడై ఆయనకు తెలియవచ్చింది. ఏమని? అదిగో, నువ్వు ఏ క్రీస్తు కొరకైతే ఎదురు చూస్తున్నావో వాగ్దానం పొంది అతనిని చూడ అనుగ్రహించి ఉన్నాడు. ఆ బాలుడు, ఆ రక్షకుడు, ఆ క్రీస్తు తల్లిదండ్రులు ఇద్దరు తీసుకొని ధర్మశాస్త్ర విధిని నిర్వహించుటకు యెరూషలేము ప్రాంగణములో ఉన్నారు అని బయలుపరిచిన తోడనే ఆత్మావేశముతో ఆయన వచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక.
అతడు ఆత్మావేశంతో వచ్చాడు. ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకున్నాడు. ఎవరిని? ఆ బాలుని. ఇక దేవుని స్తుతించుట మొదలుపెట్టాడు. ఎత్తుకొని, ఆ బాలుని ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లన్ను, నాథా అనగా తండ్రి అయిన దేవా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచూ ఉన్నావు. నీ మాట నాకు ఏదైతే వాగ్దానం ఇచ్చావో ఆ యొక్క ఇశ్రాయేలును ఆదరించే ఆ రక్షణకర్తను క్రీస్తును చూడక నీవు మరణము పొందవు అన్న వాగ్దానము కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఆ యొక్క రక్షకుని నేనిప్పుడు నా కనులారా చూచి తిని. హల్లెలూయా. అందువల్ల నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచూ ఉన్నావు. అనగా యెరూషలేము మందిరం నుంచి బయటకో లేకపోతే ఇంటికో కాదు, తన ఈ భూలోకపు యాత్ర ముగించి నేను సమాధానముతో నీ దగ్గరికి వచ్చేస్తున్నాను అని ఎంతో మర్మముతో కూడిన ఈ మాట చెప్పి ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు జన్మించి ఉన్నాడు? ఆయన యొక్క ముఖ్యమైన పనేంటి? తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం ఏంటి అని ఆలోచన చేస్తే లూకా 2:30 అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు. ఇక్కడ ఆయన తన వారి యొద్దకు వచ్చాడు. ఎవరు? ఇశ్రాయేల్ వారి యొద్దకు. అనగా వారి యొక్క రక్షణార్థమే ఆయన జన్మించాడు. కానీ ఆయన స్వకీయులు ఆయనను చేర్చుకొనలేదు. అయితే దేవుడు ఒక గొప్ప భాగ్యం అన్యజనులకు ఇచ్చాడు. ఏమని? తను ఎందరు అంగీకరించారు వారందరికీ, అనగా అన్యజనులు ఎవరికైనా సరే తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. అనగా ఇశ్రాయేలులే దేవుని పిల్లలు కాదు, కానీ ఆయన నామమునందు, యేసు నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందువలన అన్యజనులలో ఆయన బయలుపరచబడ్డాడు. ఆయన ఎవరో కళ్ళు తెరిచి ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా ఆ వెలుగు మహిమని చూస్తూ ఉన్నారు. నీ ప్రజలని ఇశ్రాయేలుకి మహిమ కలిగింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచావు. ఏంటి సిద్ధపరిచావు? నువ్వు రక్షణను సిద్ధపరిచావు. సకల ప్రజలు అనగా ఇశ్రాయేలు వారు తన సొంత జనాంగమే కాదు, కానీ అన్యజనులలో ఆయా జనాంగములకు నిన్ను పరిచయము చేయుటకాయ, నిన్ను నీ నామమును వారి మధ్య మహిమగాను ఉంచుటకాయ నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ. ఇది నీవు అనుగ్రహించిన రక్షణ. తండ్రి అయిన దేవుడు మాకు ఆ రక్షకుని పంపించి మాకు రక్షణ విమోచన కలగచేసిన వాడై ఉన్నాడు. అందువలన నేను కన్నులారా ఆ రక్షకుని, ఆయన జన్మించిన రక్షకుని నేను ఇప్పుడే చూశాను. హల్లెలూయా. యోసేపును ఆయన తల్లియు ఆయనను గురించిన చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడ్డారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి విధంగా ఆయన ప్రభునామను స్తుతించుచు కనపరుస్తూ మరియ వైపు చూసి మరియతో, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. నీ హృదయములోనికి అనగా ఎంతో వేదనకరమైనది, బాధకరమైనది, తన గుండెను చీల్చే అంత చాలా వేదనకరమైన వార్త అది. అదే ఆమె హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవుట. ఆయన తల్లి అయిన మరియతో ఈ విషయము చెప్పి ఉన్నాడు. ప్రవచనం ఇది. ఇది కలువరి సిలువలో
ఆయన యొక్క దేహమంతా కూడా గాయపరచబడి ఆయన హృదయం ఆయనకు కలిగిన గాయములను బట్టి వేదనను బట్టి ముళ్ళ కిరీటము మేకులతో దిగగొట్టుట, కాళ్లకు చేతులకు మేకులతో దిగగొట్టుట, వీపు సాలలై దున్నబడుట, అవన్నీ చూసినప్పుడు వేదన చెందుతూ ఉన్నాడు. ఆ యొక్క వేదన ఏమనగా పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, ఆడపిల్లలు తల్లులు ఏడుస్తూ ఉన్నారు. అందువలన తల్లులారా, మీరు నా నిమిత్తం ఏడవద్దు. నేను కొట్టబడుతున్నాను, గాయపరచబడుతూ ఉన్నాను, నా వీపు దున్నబడుతుందని మీరు ఏడవకుడి, కానీ మీ గురించి మీ పిల్లల గురించి ఏడుడి అని యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం, ఎవరి గురించి ఏడవాలి? మన కొరకు, మన పిల్లల కొరకు. అనగా మనకు పట్టు చీరలు కావాలి, సూట్లు కావాలి, బూట్లు కావాలనా? ఎందుకు? మన కొరకు. అనగా మన రక్షణను ప్రభు మనకు అనుగ్రహించినట్టు, మనము రక్షణ పొందినట్లు, ఆ ప్రభు యొక్క అనుగ్రహమును మనము అందుకున్నట్లుగా ప్రార్థన చేసుకోవాలి. ఎందరూ ఆయనను అంగీకరిస్తారు. అంగీకరించిన వారందరికీ ఆయన భాగ్యం ఇస్తున్నాడు, తన పిల్లలుగా ఉండుటకాయ అధికారము ఇచ్చిన దేవుడు. ఈరోజున ఆలోచన చేద్దాం, ఇంత గొప్ప భాగ్యము నువ్వు పొందుకున్నావా? అయితే ప్రభుతో నడుస్తున్నావా? ఆలోచన చేద్దాం. సుబియోను భక్తుడైతే ఆ క్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నవాడు, వృద్ధుడై కూడా ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈ రోజున నీవు ప్రార్థన యందు పట్టుదల కలిగి నిరీక్షణతో మన యొక్క సమస్యలను ప్రభు వద్దకు తీసుకుని వచ్చి ప్రార్థించినప్పుడు మనవి ప్రభు ఆలకిస్తాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఈ రోజున మరియ హృదయములో ఖడ్గము దూసుకొని పోవునన్న మాట ఆమె విని ఆశ్చర్యపడి తన హృదయంలో దాచుకుంది. ఇక ఎవరిని ముట్టనివ్వలేదు ఆ యొక్క బాలుని. ఎందుకనగా ఆ ప్రభు ఎంతో పరిశుద్ధుడు, నీతివంతుడు. ఈరోజున ఆలోచన చేద్దాం, అంటే దేవునికి నువ్వు హృదయం తెరిచి దేవుని స్తుతిస్తావా, ఘనపరుస్తావా, కొనియాడుతావా? అలా అయితే ప్రభు సంతోషిస్తాడు. అట్టి భాగ్యం నీకు ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.